హలో ఫ్రెండ్స్, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అద్దిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర సర్కారు పెన్షనర్లకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్రహ్మాండమైన శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు అందించాలంటే, మీరు తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీగా మన ఛానల్ని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, బ్రేకింగ్ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ మీకు అన్నీ కూడా మీకు అయితే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. తద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది సులువుగా ఎక్కడికో వెళ్ళి విషయం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేకుండా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే, వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. ఆగస్టు పెన్షన్లు 6,000 ఈ గ్రామాలకు జమ. ఈ లిస్టులో మీ పేరు ఉందా? తెలంగాణ రాష్ట్ర సర్కారు సర్పంచ్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్న కారణంగా సెప్టెంబర్, ఆగస్ట్ పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటగా ఆగస్టు నెల పెన్షన్లు అన్నిటివి చూసుకున్నట్లయితే, వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్లు, ఆగస్టు నెల పెన్షన్లు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు గతంలో చూసుకున్నట్టయితే పాత పద్ధతిలోని పెన్షన్లు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి మరొక 1,000 రూపాయలు పెంచి మేము 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్లు ఇస్తామని గతంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఈ యొక్క ఆగస్టు నెల పెన్షన్లు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా పెన్షనర్లకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. గ్రామాల వారీగా పెన్షన్లు విడుదల చేస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. వీటిలో ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో, పట్టణాలలో బిల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పెన్షన్లు బదిలీ చేయాలని కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది దళారుల చేత ఈ యొక్క పెన్షన్లు అనేవి పక్కదారి పట్టిపోతున్నాయని ప్రాథమిక సమాచారం. అందువలనే ఇక ఇట్లయితే కాదని గ్రామాల నుండే పెన్షన్లు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడంలో చెప్పిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రభుత్వం అయితే ఒక లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గ్రామాల వారీగా లిస్ట్ రిలీజ్ చేసి ఆ యొక్క లిస్టులో ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లున్న వారికి మొదటగా పెన్షన్లు ఇవ్వాలి. పేర్లు రాని వారికి మరి వాటిని దరఖాస్తులను స్వీకరించి మరి వారికి ఎందుకు రాలేదు, వారు ఏమైనా బోగస్ సర్టిఫికేట్ పెట్టారా, మరి వారికి ఏ కారణంగానైతే పెన్షన్ అయితే రద్దయినాయి అనేది పూర్తి బాధ్యత కార్యదర్శులు వహించాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. మిత్రులారా, ఎవరైతే పెన్షన్ రాలేదు వారు ఉన్నారో కామెంట్ రూపంలోనే తెలియజేయండి. మీ యొక్క గ్రామం పక్కన మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. తద్వారా మరి ఏ గ్రామానికి పెన్షన్ రాలేదు అని తెలుసుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సమాచారాన్ని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అందించబడుతుంది. ఆగస్టు నెల పెన్షన్ అనేటివి మరి కాసేపట్లో అందరూ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ లిస్టులకు సంబంధించి మీ పేరు ఉన్నట్లయితే కంపల్సరీగా మీ యొక్క పేరును మెన్షన్ చేయండి, మీ యొక్క గ్రామాన్ని మెన్షన్ చేయండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. మీ ఒకవేళ పెన్షన్ పడినట్లయితే పెన్షన్ కూడా ఎంత పడిందో కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. ప్రతి ఒక్క పెన్షన్ కూడా మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వితంతువులకు సంబంధించి పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే పెంచే ఆలోచనలలో చేయడం జరుగుతుంది. వీటితో పాటు గౌడన్నలకు పెన్షన్లు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రాథమిక సమాచారము. అదేవిధంగా వీటి ద్వారా మీకు అయితే ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతన్నలకు సంబంధించి కూడా పెన్షన్లు అనేది ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది. దాదాపు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లు కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇది రైతన్నలకు సంబంధించి గొప్ప శుభ పరిణామంగా భావించేది. ఇది 18 సంవత్సరాల నుంచి దాదాపు 30 లేదా 40 సంవత్సరాల వరకు ఇది ఒక ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంటే కొంత మొత్తం డబ్బు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం, వీలైనంత సమాచారం
మీకు యూస్ఫుల్ అయిన సమాచారం అంతా కూడా మీకైతే మన ఛానల్లో ఆ యొక్క వీడియో అనేది మీకు చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క వీడియో అనేది పూర్తిగా తెలుసుకోండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మరింత కావాలంటే మరొక వీడియో చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, వీడియో చూసిన వారందరూ కూడా మీకు పెన్షన్ పడితే కామెంట్ కూడా తెలియజేయండి. వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఈ వీడియో దాదాపు 1000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 1500 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరూ కూడా లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు పరిపాలన పరంగా మీరు ఏ విధంగా ఉందో మీరైతే కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా మరి ఓటు ఎవరికి వేస్తారో, అదేవిధంగా మరి ఈ యొక్క ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాల దృష్ట్యా, ప్రజాపాలనల దృష్ట్యా మరి ఏ విధంగానైతే ప్రభుత్వం అయితే ముందుకు పోతుందో కామెంట్ కూడా తెలియజేయండి. అదేవిధంగా మీకు ఏమైనా మరిన్ని పథకాలు ఏదైనా పెట్టాలనుకుంటే మరి ఏ పథకాలు పెడితే బాగుంటుందో కామెంట్ కూడా తెలియజేయండి. మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.